రిఫ్లెక్ట్ అయింది. మీకు ఆన్ స్క్రీన్ ఒక బాలయ్య, మీ పక్కన ఇంకో బాలయ్య ఉన్నారు వంశీ గారు రూపం. సో ఎలా ఉంది జర్నీ? ఎందుకంటే వంశీ గారు ఎప్పటి నుంచో ఒక మ్యాసివ్ ఫిల్మ్ చేద్దాం బాలకృష్ణ గారితో అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భీమ్లా నాయక్ మిస్ అయింది, డాకు మహారాజ్ కుదిరింది. సో వంశీ గారితో కూడా ఈ బ్యానర్తో కూడా ఫస్ట్ టైం మీరు వర్క్ చేయటం ఎలా అనిపించింది? వంశీ గారు కూడా అవుట్ స్పోకన్. యా సేమ్ బాలబాబు గారు లాగే అవతార్ మీద అనేసి ట్వీట్స్ ఇప్పటికీ. అవునవును, ఏదైనా సరే నచ్చితే అలానే ఉంటుంది, నచ్చకపోయినా అలానే ఉంటుంది. టూ హానెస్ట్గా ఉంటారు. తర్వాత చాలా చాలా ఐ మీన్ విపరీతమైన ఫ్రీడమ్ ఉంటుంది ఒక డైరెక్టర్కి. ఎందుకు ఆ బ్యానర్లో డైరెక్టర్లు రిపీట్ అవుతారనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కథ చెప్పినప్పుడు ఏదైతే ఆయనకి కనపడుతుందో ఒక్కసారి కనెక్ట్ అయ్యాడా చివరి వాటికి మన చేయి వదలడు. చివరి మినిట్ వరకు ఏదో చేద్దాం గురు, ఏదో చేద్దాం గురు, ఏదో చేద్దాం గురు, ఇంకేదైనా చేద్దాం గురు అనే ఒక సపోర్ట్ ఉంటే తప్ప బడ్జెట్ సైడ్ ఎప్పుడు తగ్గించే ఆలోచన ఎక్కడ ఉండదు అతనికి. మీరు కూడా ఒక ఫ్రెండ్స్లా ఉంటున్నారు. మేము ప్రెస్ మీట్స్లో చూస్తున్నా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ దాటి ఒక ఫ్రెండ్స్ రిలేషన్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది వంశీ గారిని మిమ్మల్ని చూస్తున్నా కూడా. సో నాకు సార్ మీరు చాలా సినిమాల్లో మిమ్మల్ని కలిసాను, ఇంటర్వ్యూస్ అప్పుడు కలిసాను. ఇంత అంటే ఫ్రీగా, ఇంత టెన్షన్లెస్గా, ఇంత కాన్ఫిడెంట్గా బిఫోర్ నేను చూడలేదు. అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా ఉండేది. ఏదో ఒక లక్కీ ఇది ఏమైపోయిందంటే ఒక 1.5 month బ్యాక్ ఒక నిజాయితీగా, ఒక హానెస్టీగా ఒక కథ చెప్పాం కదా, అన్ని క్రాఫ్ట్స్ నుంచి బాగా వర్క్ చేసామనే ఒక సంతృప్తి ఉంది మాలో. మేజర్గా ఏంటంటే నా సైడ్ నుంచి అయినవచ్చు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అవ్వచ్చు, అలానే విజయ్ కార్తిక్ కన్నన్ అయి ఉండొచ్చు. తన గురించి చెప్పాలి. జైలర్, డాక్టర్ తర్వాత వంశీ గారు నేను మాట్లాడుకొని బాలకృష్ణ గారిని అందంగా చూపించాలంటే మనకి ఎవడో చాలా పనితనం ఉన్నోడు కావాలి. కలర్స్, కొత్త కలర్ ప్యాలెట్ ఏదో తీసుకురావాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అంటే ఎవరిని తక్కువ చేయటం కాదు. మనం బయట రాష్ట్రంలో సినిమాలు చూసినప్పుడు మనం హాలీవుడ్ ఫిల్మ్స్ అవ్వచ్చు, మలయాళం ఫిల్మ్స్ అవ్వచ్చు, తమిళ్ చూడంగానే నాకేమనిపిస్తుంది అంటే మనం అన్ని రకాలుగా వర్క్ చేస్తున్నాం, మనకి ఎందుకు రాదు ఈ కలర్ ప్యాలెట్? కథ మీద వర్క్ చేస్తున్నాం, మంచి కెమెరామెన్లే పెట్టుకుంటున్నాం, బడ్జెట్ అందరూ ప్రొడ్యూసర్లు బాగానే ఇస్తున్నారు, ఎక్కడో మిస్ అవుతుందంటే సో లెట్స్ డూ ఒక న్యూ ఏజ్ కెమెరామెన్ తీసుకొద్దాం. తను ఇప్పటిదాకా ఇంత మాస్ ఫిల్మ్ చేయలే. మీరు జైలర్ చూసినా సరే చాలా సెటిల్డ్గా ఉంటుంది. రజనీకాంత్ గారిని చాలా సెటిల్డ్గా, దీంట్లో ఉన్న కలర్స్ కూడా దాంట్లో ఉండవు. 2-3 కలర్సే ప్యాలెట్ మొత్తం ఫాలో అయ్యారు దాంట్లో. సో ఒక కుర్రోడిని, ఒక న్యూ ఏజ్ కెమెరామెన్ తీసుకొచ్చి ఒక భారీ మాస్ ఫిల్మ్ కనుక మనం డిజైన్ చేయగలిగితే అది ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుద్ది అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. దాంతో మేము ఫస్ట్ చేసింది ఏంటంటే బాలకృష్ణ గారితో ఒక మెస్ ఫైట్ తీసాం. ఒక 6 days తీసాం. ఆ ఫైట్ సెకండ్ డేనే మా అందరికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే మాకొక్కటే ఏంటంటే చాలా బాగా తీస్తున్నాడు, బట్ మాస్ ఎంతవరకు 100% అచీవ్ చేయగలుగుతాం. నేను ఒక చిన్నది ఉండేది ఎక్కడో 0.1%, బట్ సెకండ్ డే 24 hours తుడిసేసాడు అది. బాలకృష్ణ గారిని అతను కత్తి పెట్టి పొడుస్తున్నా సరే అందంగా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. ఇంత బాగా స్టాప్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. గన్ పెట్టి కాలుస్తున్నా సరే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే షార్ట్ వైజ్ కానీ, లైటింగ్ వైజ్ కానీ, ఈవెన్ గ్రేడింగ్ వైజ్ కానీ కంప్లీట్గా. ఇప్పుడు రజనీకాంత్ గారి జైలర్ 2 స్టార్ట్ అయింది, బట్ వాళ్ళకి చెప్పేసాడంట ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను రాను అని. కంప్లీట్గా స్టూడియోలో డెడికేటెడ్గా ఉంటూ తన టీము చాలా చాలా బ్యూటిఫుల్ టీం తనది కూడా. తెలుగులో మళ్ళీ వినిపించే పేరే 100% చాలా పెద్దగా రీసౌండ్ వచ్చే పేరు విజయ్ కార్తిక్ కన్నన్ అనే డిఓపి పేరు. ఆఫ్టర్ డాకు మహారాజ్ చాలా బలంగా వినపడుతుంది.